హలో అండి. వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇంకా షేర్ చేయండి. నేను ఈరోజు కందిపప్పు సొరకాయ కూర చేయబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కందిపప్పు సొరకాయ కూర అనేది ఎలా ఈజీగా చేసుకోవచ్చో చక్కగా అర్థమైపోతుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెకి కూడా ఇది మంచి కాంబినేషన్గా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయ, తర్వాత ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. ఇది చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇలా ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ముద్దని ఇందులో వేసుకుంటున్నాను. ఈ మసాలా పేస్ట్లో నేను అల్లం, వెల్లుల్లి, ఒక టమోటా, కొద్దిగా చింతపండు, అలాగే కొంచెం కారం, ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది ఇందులో వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి దీన్ని. ఇది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు వేసిన తర్వాత అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇది. దీంట్లో నేను నీళ్ళేం పోయకుండా ఉడికించుకుంటున్నాను. సొరకాయలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి అది చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడికిందా లేదా అని నేను చెక్ చేస్తున్నాను. కాకపోతే ఇది ఇంకొంచెం ఉడికించుకోవాలి కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకున్నాను. సొరకాయ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పుని కూడా ఇందులో వేసుకోవాలి. నేను కందిపప్పుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఒకసారి కందిపప్పును సొరకాయని అంతా కలుపుకోవాలి. కందిపప్పుకి కారం, ఉప్పు అంతా పట్టే వరకు కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి, అలాగే కొంచెం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇదంతా కలుపుకున్న తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది.
ఈ కర్రీ చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.